ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం నుంచి. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దీనిని బట్టి చూస్తే నరుడు చనిపోకుండా సదాకాలము ఆయనతో కలిసి జీవించాలి అని ఆయన చిత్తం అని ఈ వాక్య ప్రకారము మనకు అర్థమవుతుంది. కాబట్టే దేవుడు చెప్తున్నాడు, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకండి, మిగిలింది అంతా మీ ఇష్టం. ఎటువంటి కష్టము లేకుండా, ఎటువంటి అదుపు లేకుండా, ఎలాంటి నిబంధనలు లేకుండా ఉచితముగా సమృద్ధిగా దేవుడు అన్నీ ఇచ్చాడు. ఏ లోటు లేదు. సంతోషానికి, సమాధానానికి, ఆటపాటలకు, తినటానికి, తాగటానికి ఏ లోటు లేదు. సమృద్ధిని దేవుడు అనుగ్రహించాడు. సదాకాలము సమృద్ధి, సదాకాలము ఆనందము, సదాకాలము ఆయనతో జీవించే జీవితము మానవునికి ఇవ్వటం దేవుని చిత్తం. అయితే మానవుడు ఏం చేశాడు? తినవద్దు అని చెప్పిన పండు తీసుకొని తిన్నాడు. తినటము ద్వారా మరణం వచ్చింది. తినటం ద్వారా ఏదేను తోటలో నుంచి బయటకు రావలసి వచ్చింది. నేల గచ్చ పొదలను, ముండ్ల పొదలను మొలిపించటం మొదలుపెట్టింది. కష్టముతో ఆహారం పండించుకోవటం మొదలయ్యింది. కష్టపడి సంపాదించుకొని తినటం మొదలయ్యింది. అంతకుముందు ఇవన్నీ ఏవీ లేవు. ఆయన మాట విన్నప్పుడు ఏ లోటు లేదు. చెప్పినా వినకుండా తినవద్దు అన్న పండు తినటంతో మానవుడు తెచ్చిపెట్టుకున్నాడు మరణాన్ని. అయితే దేవుని ఇష్టము, దేవుని చిత్తము నెరవేర్చటం, ఆయనతో పాటు నీవు నేను సదాకాలము ఆయనతో ఉండటం ఆయనకు ఇష్టం, ఆయన చిత్తం. కాబట్టి తప్పు చేసిన దేవుడు కృపగలవాడు. ఆయన వాత్సల్యము ఎప్పటికీ నిలిచే ఉంటుంది. అందుకే ఆయన నిర్మూలము చేయటం లేదు. అందుకే ఆయన పిల్లలను మరణానికి అప్పగించట్లేదు. ఆయన చేతితో చేసుకున్నాడు. ఆయన జీవవాయువును ఊదాడు. ఆయనతో సదాకాలము ఉంచుకోవాలి అనుకున్నాడు. మాట వినకుండా త్రోవ తప్పి వెళ్ళిపోయారు. అయినా ఆయన ప్రేమ చూపించి, ఆయన నోటి నుంచి వచ్చిన మాట సున్నా అయినా పొల్లైనా తప్పిపోదు కనుక ఆ మరణాన్ని క్రీస్తు మీద వేశాడు. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మన దోషమును తన సొంత కుమారుని మీద మోపి ఆయనను సిలువకు అప్పగించి నిన్ను నన్ను విడిపించాడు ఆ మరణము నుంచి. అంటున్నాడు, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఒక వ్యక్తి ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తాడో ఆ వ్యక్తిని దేవుడు చూచినప్పుడు కనిపించేది ఆ వ్యక్తి కాదు, క్రీస్తే తన కుమారుడే, దేవుని యొక్క సొంత కుమారుడే నీలో కనిపిస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని అంగీకరించావో, ఆయన ఒక మాట ఇస్తే అది తప్పేవాడు కాదు. సదాకాలము ఆయనతో జీవించటం ఆయన చిత్తం తప్పిపోయి మరణమునకు మానవుడు తనను తాను అప్పగించుకున్నప్పుడు ఆయన ప్రేమతో ఆ మరణాన్ని తన కుమారుని మీద వేసి, ఎవరైతే తన కుమారుడైన క్రీస్తుని అంగీకరిస్తారో ఆ వ్యక్తిలో క్రీస్తుని చూస్తూ మళ్ళీ సదాకాలము తనతో ఉంచుకోవటానికి నూతన శరీరమును ధరింపచేసి తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఒక్కసారి తీసుకొని వెళ్ళిన తరువాత ఇక
ఆయననే చూస్తూ మొదట ఆదాము అవ్వ ఏదెను తోటలో దేవునితో మాట్లాడుతూ దేవునితో ఎలా సమయము గడిపారో, ఎటువంటి అనుభూతులు పొందుకున్నారో ఆ విధముగా నువ్వు నేను ఉండటానికి, ఆయన చిత్తము నెరవేరటానికి ఆయన మళ్ళీ తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డుబండలు వచ్చినా, అపవాది ఎంతగా ప్రేరేపించి తప్పుదారి పట్టించినా, నీవు నిలబడలేక ఎన్నిసార్లు పడిపోయినా, ఆయన నీకు ఒక మాట ఇచ్చాడు అంటే, నీ హృదయము ఆయన మీద ఆనుకొని ఉన్నది అనంటే, ఆయన తప్పకుండా ఏదో ఒక మార్గములో నిన్ను పైకి లేపక మానడు. నీకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చక మానడు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని సందేహించక, ఆయన వాగ్దానం ఇచ్చాడు గనుక దానిని ఏ రీతిగానైనా ఆయన నెరవేరుస్తాడు అనే నమ్మకం పెట్టుకొని, చిన్న చిన్న తప్పులను బట్టి తక్కువ అంచనా వేయక, విడిచిపెడతాడు అని భయపడక ఆయన వైపు చూడు. క్రీస్తు రూపులోనికి మారే ప్రయత్నం, నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి. నిన్ను సంపూర్ణముగా క్రీస్తు రూపులోనికి మార్చుట ఆయనే చూసుకుంటాడు. ఆయన ఒక వాగ్దానము చేశాడు అంటే అది తప్పడు అనే నమ్మకాన్ని కలిగి, దానిని బట్టి నీ జీవితంలో కొనసాగిపో. నీవు క్రీస్తు ద్వారా దేవుని కుమారుడివి అనేది గుర్తుపెట్టుకో. చాలు, ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చి తీరుతాడు. ప్రార్థన. దేవా, ఈ లోకంలో తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లను బట్టి నీకు దూరమైపోయావేమో, నీవు విడిచిపెట్టేవేమో అని తలంచుకొని వారికి వారే చులకన చేసుకోకుండా, నీ వైపు చూచి వారిని వారు నీ నామమును బట్టి సరిచేసుకొని క్రీస్తు రూపులోనికి మారగలుగుటకు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.